గోపద్మ వ్రతం. ఒకానొక సమయంలో స్త్రీ సంబంధమైన దోషాల నుండి నివృత్తి కోసం కుంతీదేవి శ్రీకృష్ణుడిని అడగగా అప్పుడు కృష్ణుడు ఈ వ్రతాన్ని కుంతీదేవికి ఉపదేశించాడు. కృష్ణుడు తన చెల్లి సుభద్ర చేత కూడా ఈ నోము ఆచరింపజేశాడని భవిష్య పురాణం కథనం. గోపికలు కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందేందుకు ఈ వ్రతాన్ని చేసినట్టుగా కూడా చెబుతారు. స్కాంద పురాణం మొదలైన వాటిలో వివరించబడింది. గోమాత భూలోకానికంతటికీ మహాలక్ష్మి. అగ్ని, అమృతం, దేవతలు ఈ మూడింటి సంగమమే గోమాత. అంతేకాదు 8 రకాలైన మంగళ స్వరూపాలలో గోవు కూడా ఒకటి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, నవగ్రహాలు, పంచభూతాలు, పుణ్యతీర్థాలు, సప్త సముద్రులు ఇలా ఒకటని చెప్పడం ఎందుకు? 33 కోట్ల దేవతలు గోవు యొక్క అంగాలలో నివసిస్తూ ఉంటారని వేద పురాణాల మాట. గోమాత అష్టవసువులకు కూతురు లాంటిది, ద్వాదశాదిత్యులకు సోదరి లాంటిది, అమృతానికి నివాస స్థానం గోవు అంటూ యజుర్వేదం గోవు గొప్పదనాన్ని కీర్తిస్తుంది. గోవు యొక్క పాదాలు ఏ విధంగా ఉంటాయో ఆ ప్రకారం ముగ్గుతో తీర్చిదిద్దుకోవటమే గోపద్మం. అటువంటి గోపద్మాలను తులసికోట చుట్టూ వేసుకొని దాని మధ్యలో కృష్ణ పరమాత్మను ఆరాధించడమే గోపద్మ వ్రతం. ఎక్కడైతే గోవులు నిత్యం పూజలందుకుంటాయో అక్కడ పాడి పంటలతో కలకలలాడుతూ ఉంటుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ విరాటరాజు. పశుసంపద పుష్కలంగా ఉన్న విరాటరాజు గారి నగరంలో దుర్భిక్షం అనేదే లేదని మనకు మహాభారతం చెబుతుంది. ఈ వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం. వివాహానంతరము సౌభాగ్య స్త్రీలు గోపద్మ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు నియమంతో ఆచరించాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే శయన ఏకాదశి నాడు ప్రారంభించుకొని ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం ఈ 4 నెలలతో పాటు ప్రతిరోజు ఉదయాన్నే నదీ తీరంలో కానీ, దేవాలయంలో కానీ లేదా ఇంట్లోనే తులసీ బృందావనం వద్ద 33 ముగ్గులు పెట్టి 33 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. తులసి కోట చుట్టూ 33 ప్రదక్షిణలు చేయాలి. ఆనాటి నుండి 4 నెలల పాటు ప్రతిరోజు ఈ విధంగా ఆచరించిన తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యథావిధిగా పూజాదికలను ముగించి కథ విని వాయనం దానం ఇవ్వాలి. తాంబూలాలను ఇచ్చి ఆశీస్సులను తీసుకోవాలి. దాంతో 1 సంవత్సరం వ్రతం పూర్తి అవుతుంది. ఇదే విధంగా 5 సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించి 6వ సంవత్సరం ఉద్యాపన నిర్వహించాలి. పూజా విధానం: ఇంటి ఈశాన్య భాగంలో గోమయంతో అలికి 5 రంగుల ముగ్గులు పెట్టి అక్కడ పీఠాన్ని ఉంచాలి. పీఠానికి అరటి స్తంభాలు, మామిడాకులు, పుష్పాలతో అలంకరించాలి. దానిపై తెల్లటి వస్త్రాన్ని పరిచి శక్తి కొద్దీ ధాన్యాన్ని పోయాలి. అనంతరము 33 రాగి కలశాలను అలంకరించి పీఠంపై ఉంచాలి. భార్యాభర్తలిరువురు పట్టు వస్త్రాలు ధరించి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం పూర్తి చేసిన అనంతరం అఖండ దీపారాధనం చేయాలి. పీఠంపై ఉంచిన 33 కలశాలలో గంగనీరు, పంచామృతము, పంచగవ్యం, పంచపల్లవాలు, సుగంధ ద్రవ్యాలను వేసి వాటిపై పూర్ణ పాత్రలను ఉంచాలి. ఎవరి శక్తి కొలది వారు బంగారు లేదా వెండితో చేసిన 33 గోప్రతిమలను పంచగవ్యంతో శుద్ధి చేసి 33 కలశాలపై ఉంచాలి. అనంతరం ప్రతిమకు షోడశోపచార పూజలు చేసి మధుర పదార్థాలను నివేదించి కథాశ్రవణం చేయాలి. పిదప నీరాజన మంత్రపుష్పాలను సమర్పించి పూజా సమర్పణ చేయాలి. పుష్పాంజలి సమర్పించి రాత్రి దైవ సంకీర్తనతో జాగరణ చేస్తూ కాలం గడపాలి. 2వ రోజు ఉదయాన్నే కాలకృత్యాలను నెరవేర్చుకొని నిత్య అనుష్ఠానాలను పూర్తి చేసుకోవాలి. పిదప పీఠంపైనున్న గోప్రతిమకు, ఇతర దేవతలకు షోడచార పూజలు నిర్వహించి 33 పూర్ణపు భక్షాలను తయారు చేసి నివేదించాలి. ఈ విధానమంతా గోపద్మవ్రత ఉద్యాపన విధి అనే గ్రంథంలో వివరించబడింది. ఈ విధంగా ఎవరైతే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారి కోరికలు నెరవేరుతాయి. విముక్తి లభించి
దేహానంతరం భగవత్ సన్నిధి చేరుకుంటారని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. ఉద్యాపన 5 సంవత్సరాల పాటు వ్రతాన్ని ఆచరించిన తర్వాత వ్రత సంపూర్ణం ఫలప్రాప్తి కొరకు 6వ సంవత్సరంలో విధిగా ఉద్యాపన చేయాలి. ఈ ఉద్యాపన 2 రోజుల పాటు ఆచరించవలసి ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు సాయంత్రం వ్రతాన్ని ప్రారంభించి ద్వాదశి నాడు పూర్తి చేసుకోవాలి. మొదటి రోజు దంపతులు నిరాహారం ఉండవలసి ఉంటుంది. 2వ రోజు బంధుమిత్రుల భోజనమైన తర్వాత పూజించాలి. ఇదండి గోపద్మ వ్రత విధానం. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.